నా దగ్గరికి ఒక పేషెంట్ బాత్రూమ్ క్లీనర్ తాగి రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకురాకుండా దాన్ని కక్కిస్తే మంచిది అని చెప్పి చింతపండు రసం చేసి దాన్ని తాగిచ్చి దాని ద్వారా వామిటింగ్ చేశారు. సో అలా చేయడం వల్ల ఆల్రెడీ ఈ బాత్రూమ్ క్లీనర్స్‌లో యాసిడ్ ఉంది. సో ఆ యాసిడ్ వల్ల ఆల్రెడీ మన ఆహార వాహిక, పొట్ట దెబ్బతింది. సో దాంతో పాటుగా వాళ్ళు ఈ చింతపండు జ్యూస్, టామరిన్ జ్యూస్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ యాసిడే. సో దానివల్ల ఇంకా డ్యామేజ్ పెరిగిపోయి అండ్ దాంతో పాటుగా ఇలా కక్కించడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్యామేజ్ అయిన పార్ట్ కొన్నిసార్లు పగిలిపోయి మనకి తీవ్రమైన ఛాతీ నొప్పి, దాంతో పాటు పొట్టలో కూడా రంధ్రాలు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇది చాలా కామన్గా చేసే మిస్టేక్. ఇలా యాసిడ్ కానీ లేకపోతే ఏదైనా కొరోజివ్ అంటారు, అంటే ఏదైనా కాలే పదార్థాలు మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం కక్కించడం చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏమీ నోటి ద్వారా వాళ్ళకి ఇవ్వకూడదు. డైరెక్ట్గా మీరు డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గట్లుగా కొంతమందికి అవసరమైతే ఎండోస్కోపీ చేస్తారు, కొంతమందికి మెడిసిన్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తారు. సో ఈ బాత్రూమ్ క్లీనర్స్ అనేది బాత్రూమ్ క్లీన్ చేయడానికి మాత్రమే, మన పొట్టని క్లీన్ చేయడానికి కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.